హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. చాలా డేస్ తర్వాత అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే రాజమండ్రి వెళ్తున్నాము. మా కజిన్ వాళ్ళది గృహప్రవేశం ఉంది, అందుకని మేమైతే రాజమండ్రి స్టార్ట్ అయ్యాము. 8కి అలా స్టార్ట్ అయ్యామండి. కొత్త బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు పెద్ద వర్షం అయితే పడింది చూడండి. ఉరుములు మెరుపులు, చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. అసలు మనకి ఫ్రంట్ ఏ వెహికల్ వస్తుందో కూడా కనపడినంత వర్షం అయితే పడింది. మేము వెళ్తున్నప్పుడే ఒక కార్కి అయితే యాక్సిడెంట్ కూడా అయిందండి. అప్పుడు కొంచెం భయం అనిపించింది. అక్కడ పక్కన పార్క్ చేయడం కూడా పాసిబుల్ అవ్వదు, సో మేమైతే అలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళాము. కానీ చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. 11:30, 12కి ఆ టైంలో అయితే పడింది వర్షం అయితే. అలానే మేము వెళ్ళాము. బాగా ఉరుములు మెరుపులు వర్షం, అసలు ఫ్రంట్ వెహికల్ కూడా కనపడలేదు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద వర్షమో. అలానే స్టార్ట్ అయ్యాము. అసలు మేము స్టార్ట్ అయినప్పుడు అయితే అస్సలు వర్షం లేదండి. మా సైడ్ అయితే అసలు వర్షమే లేదండి. బట్ రాజమండ్రిలో అయితే ఫుల్ హెవీ రైన్ అయితే పడుతుంది. ఇలా ఈ రైన్లోనే మేమైతే గృహప్రవేశం స్టార్ట్ అయ్యాము. మేమైతే 12:30కి అయితే రీచ్ అయ్యామండి ఇంటికి. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి. వీడియో ఎంత బాగుందో అసలు. ఆ రెయిన్ పక్కన క్లైమేట్ చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద వర్షంలో జర్నీ చేయటం. అంటే నార్మల్ వర్షంలో అయితే జర్నీ చేస్తాం, బట్ ఇంత పెద్ద వర్షంలో అయితే ఇదే ఫస్ట్ టైం అండి జర్నీ చేయటం. మ్యాప్ పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి. మ్యాప్ని ఫాలో అయ్యాము. 12:30కి అలా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి. భద్రాచలం సైడ్ అయితే అసలు వర్షం లేదండి, బట్ రాజమండ్రిలో మేము వెళ్ళిన రోజైతే చాలా ఫుల్గా చూడండి వాటర్, మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద వర్షం పడిందో. వీడియో తీయకూడదు అనుకున్నాము, బట్ మా బాబు ఇంట్రెస్ట్తో తీసాడు వీడియో. పెద్ద వర్షం పడుతుంది అనేసి తీసాడండి వీడియో అయితే. అందుకనేసి వీడియో నేను యాడ్ చేశాను. క్లౌడ్స్ మబ్బులు చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ అయితే చాలా బాగుంది, బట్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ అయితే చేయాలండి. మొబైల్ని టాప్ చేసుకోవటం బెటర్, బట్ మాకైతే మ్యాప్ కావాలనేసి మేమైతే ఆఫ్ చేయలేదండి. ఇలా ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు మొబైల్ని టాప్ చేసుకుంటేనే బెటర్ అండి. ఇంత పెద్ద వర్షంలో మేమైతే రాజమండ్రి వచ్చామండి. బట్ చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇలాంటి ఈ ఫంక్షన్లోనే కండి మన అనుకున్న వాళ్ళందరూ మీట్ అయ్యేది. ఇక్కడైతే చెక్ పోస్ట్ వచ్చింది చూడండి. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మేము ఇంటికి వెళ్ళేదాకా పడుతూనే ఉందండి. అందుకని మేము ఎక్కడ కార్ అయితే ఆపలేదండి. 8కి స్టార్ట్ అయ్యామని చెప్పాము కండి, మేమైతే 10కి అలా మధ్యలో ఒక్కసారి ఆపి టిఫిన్ అయితే చేసాము. తర్వాత ఇక్కడ కొత్త బ్రిడ్జి మీద నుండి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మేము కార్ అయితే ఎక్కడ ఆపలేదండి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో.
ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో చూడండి. ఎక్కువగా లారీలు అయితే వెళ్తున్నాయి ఇటు సైడు. ఇంతకుముందు మేము రాజమండ్రి వచ్చినప్పుడైతే పాత బ్రిడ్జి సైడ్ అయితే వెళ్ళాము. బట్ నాకైతే పాత బ్రిడ్జే బాగా నచ్చిద్దండి. ఫస్ట్ టైం అండి కొత్త బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళటం. గోదావరి చాలా బాగుంటుంది. పాత బ్రిడ్జ్ నుండి అయితే బాగా కనపడుతుంది వ్యూ. అదైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వర్షం పడటం వల్ల మేమైతే అంతగా చూడలేకపోయాం బయట. కానీ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి ఇంత పెద్ద వర్షంలో. మేము ఇంటికైతే 12:30కి రీచ్ అయ్యాము. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లంచ్ చేసి డీమార్ట్కి అయితే వెళ్ళామండి. డీమార్ట్లో ఏం తీసుకున్నాం అనేసి కూడా లాస్ట్ వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇలా బంతిపూలు అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ మేమైతే మాలకి కుచ్చుతున్నాము చూడండి, గడప కట్టడానికి. పెద్దవాళ్ళు ఏ పని చేస్తే పిల్లలు కూడా ఆ వర్క్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపెడతారుగా చూడండి. మా పిల్లలైతే మేము మాల ప్రిపేర్ చేస్తామని వాళ్ళు అసలు మాకు సూదులైతే అస్సలు ఇవ్వలేదండి. బట్ చాలా బాగా చేశారు. మాల అయితే చాలా బాగా తయారు చేశారండి. మాల అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మేము ప్రిపేర్ చేసిన మాలలేనండి. మా పిల్లలు కూడా బాగా ప్రిపేర్ చేశారు. గృహప్రవేశం అంటే మెయిన్ ఇలా ఫ్లవర్స్ ఇవేగండి. మామిడి ఆకులు కూడా తెప్పించారు గుమ్మాలకి కట్టడానికి. ఇలా మేమైతే బంతిపూలన్నీ మాల కట్టాం. సారీ మాల కాదండి. నెక్స్ట్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీసామండి. ఆలూ ఫ్రై, ముద్దపప్పు, సాంబారు, పచ్చిమిర్చి పచ్చడి, వేడి అన్నం, మామిడికాయ పచ్చడి, పెరుగు. కర్రీ టేస్ట్లు అయితే చాలా బాగున్నాయండి. బట్ మేము వీడియో చాలా లేట్గా తీసాము. చూడండి అందరు తింటున్నారు. మేము తినటం అయితే కంప్లీట్ అయిపోయింది. సో కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నాము. చాలా సరదాగా ఫన్నీగా ఇలాంటి సందర్భాల్లో కానండి అందరూ కలిసి మాట్లాడుకునేది. మా అక్కండి తనైతే సర్వ్ చేస్తుంది, వడ్డిస్తుంది. ఇల్లు అయితే ఇలా ఉంది చూడండి. చాలా బాగుంది ఇల్లు కూడా. బట్ కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడైతే లిఫ్ట్ వస్తుందంట అండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. బట్ ముహూర్తాలు లేవనేసి ఇప్పుడైతే పెట్టుకున్నారు. మీరు ఇందాక చూసారు కండి, అది అయితే మొత్తం కింద అండి. ఇలా పైకి వెళ్తే ఫంక్షన్ హాల్కి లంచ్ ప్రిపేర్ చేయడానికి అండ్ వచ్చిన వాళ్ళు భోజనం చేయడానికి ఈ రూమ్ అండి. బట్ నైట్ మేము పడుకోవడానికి అయితే మాకు ఈ రూమే ఇచ్చారు. ఇక్కడ ఇదైతే భలే నచ్చిందండి. పరుపులు అయితే రెంట్కి ఇస్తారంట. నాకు బాగా నచ్చింది. చాలామంది రిలేటివ్స్ ఉన్నప్పుడు ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. మన ఇంట్లో పరుపులు కానీ బెడ్లు కానీ ఎక్కువ ఉండవు కండి. బట్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇదైతే మంచి ఆప్షన్ అండి. పిల్లలు చూడండి అస్సలు పడుకోకుండా ఆ రోజు నైట్ అంతా ఫుల్గా ఆడుకున్నారు. ఇదైతే ఫుడ్ ఏరియా అండి. స్టార్టింగ్లో చూపించాం కదా, అక్కడైతే అన్నం అవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడైతే ఫంక్షన్ హాల్ అండి. ఇది పైన ఫంక్షన్ హాల్ ఉంటుంది, కింద అయితేనేమో ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు ఇక్కడికి వచ్చి తింటారండి. పిల్లలకైతే ఎంత జర్నీ చేసినా నిద్రే రాదండి. అదేంటో అసలు ఫుల్గా 2 వరకు ఆడుకున్నారండి. నేనైతే 12 కల్లా పడుకున్నాను.
చూడండి బంతి మాలలు అయితే కట్టాము, మామిడాకులు ఇవన్నీ కట్టామండి, కట్టారు. ఇల్లు కూడా చాలా బాగుందండి. పిల్లలు చూడండి ఆడుకుంటూనే ఉన్నారు. పిల్లలకైతే అస్సలు నిద్ర రాదు, అలసిపోరండి. అదేంటో అంత యాక్టివ్నెస్ ఎక్కడ నుండి వస్తుంది అసలు. నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ చూడండి, ఇది ఫంక్షన్ హాల్ అండి. ఇందాక చూసింది అయితే భోజనం చేసే ఫంక్షన్ హాల్ అండి. పైనుండి వ్యూ చూడండి, ఇక్కడైతే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఐటీసీ ఫ్యాక్టరీ అండి. పైనుండి రాజమండ్రి వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. రాజమండ్రి అంటే అందరికీ ఇష్టమే కండి, మెయిన్ గోదావరి చాలా బాగుంటుంది అసలు. గోదావరి ఆ బ్రిడ్జ్ అవన్నీ చాలా బాగుంటాయి అండి. మేము ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్తాము. పుష్కర్ ఘాట్ ఇవన్నీ బాగుంటాయి. ఐటీసీ ఫ్యాక్టరీ అండి. మాకు ఇటు సైడ్ భద్రాచలంలో కూడా ఉంది, రాజమండ్రిలో కూడా ఉందంటండి. నాకు కూడా తెలియదు, ఈ వీడియో తీసిన తర్వాత చెప్పారు అది ఐటీసీ ఫ్యాక్టరీ అనేసి. మా కజిన్ వాళ్ళ ఇంటికా నుండి లొకేషన్ మొత్తం ఏరియా ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంది. పైనుండి వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ 2:30కి వాస్తు పూజ అయితే చేశారు చూడండి. 2:30కి అయితే వాస్తు పూజ ఉందండి. పూజ అయితే స్టార్ట్ అయింది. నేనైతే లేచి అప్పుడు రెడీ అవుతున్నాను. సో నేనైతే పూజకి అందుకోలేకపోయాను. నేను వచ్చేసరికి అయిపోయిందండి, మిస్ అయ్యాను. ఈ వీడియోలో చూస్తున్నాను. వాస్తు పూజ అయితే చేశారండి ఇక్కడ. చాలా బాగా జరిగింది పూజ కూడా. 2:30కేనండి. అందరూ బాగా లేచి మంచిగా రెడీ అయ్యి వాస్తు పూజ అయితే చేశారండి. టూ 2:30కి ముహూర్తం అండి, తెల్లారుజామున 2:30కి. నేనే మిస్ అయ్యానండి. వాస్తు పూజ ముందైతే ఇలా గృహప్రవేశం చేశారు చూడండి. చాలా బాగా జరిగిందండి. గడపలన్నీ పూజించేసి కొబ్బరికాయలు కొట్టి నవధాన్యాలు అయితే వేశారండి. అందరూ చూడండి మనల్ని ఇలాంటి ఫంక్షన్లే కండి కలిపేది. అందరూ ఒకే చోట కలిసేది కూడా ఇలాంటి ఫంక్షన్లోనండి. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ రాఖీ ఫెస్టివల్ రోజు అయితే మిస్ అయింది. సో చాలా ప్రేమతో మా హస్బెండ్కి అయితే రాఖీ తీసుకొచ్చి కట్టిందండి. చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్కి. చూడండి బాగా మంచిగా గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చి కట్టిందండి. మేము చలివిడి ప్యాకింగ్ కూడా చేసాము, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ 8-9 టైంలో అండి నోములు అయితే స్టార్ట్ అయ్యాయి. మేమైతే నోముల దగ్గరికి వచ్చాము రెడీ అయ్యి. నోములు అయితే 6కి అలా స్టార్ట్ అయ్యాయండి. వాస్తు పూజ కంప్లీట్ అయిన తర్వాత 6కి ఆ టైంలో అయితే నోములు స్టార్ట్ అయ్యాయి.
ఇదైతే ఫంక్షన్ హాల్ అండి. ఇది స్టేజ్ అనుకుంటాను. ఇవి 2 రూమ్స్ అండి. ఓవరాల్ ఇల్లు అయితే చాలా బాగుంది. బట్ కంప్లీట్ అయితే అవ్వలేదండి. ముహూర్తాలు లేవనేసి ఇప్పుడైతే గృహప్రవేశం పెట్టుకున్నారు. పూజ కూడా చాలా బాగా జరిగిందండి. చాలా బాగుంది. అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. కొంచెం స్పేస్ వచ్చింది బయట సైడ్ అయితే. మా కజిన్ వాళ్ళ పాప అండి. అప్పుడే లేచింది, ఏడుస్తుంది. మా సిస్టర్ అండి. మేమైతే ఎవరం టిఫిన్ చేయలేదండి. టిఫిన్ చేయకుండా పూజ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ఇలా ఏమీ తినకుండా పూజలో కూర్చుంటేనే మంచిదని చెప్తారు కండి. పిల్లలైతే ఆడుకుంటున్నారు. వాళ్ళ పని అదే కండి, ఆడుకోవటం. మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్ అండి. అన్న వరుసకి మామయ్య అవుతాడు. బట్ వీళ్ళిద్దరైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఏజ్ గ్యాప్ అంతే. అరే ఒరే అనుకుంటారు తెలుసా అండి. చాలా బాగుంటుంది వీళ్ళ రిలేషన్షిప్. ఎఫెక్షన్ కూడా ప్యూర్ ఎఫెక్షన్ అండి. అంటే మాటల్లో చెప్పలేము. మనీతో విలువ కట్టలేమని చెప్తారు కండి, ఆ టైప్ అండి. చాలా బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య బాండింగ్. పూజ అయితే అయిపోవడానికి వచ్చిందండి. హారతి ఇస్తున్నారు పూజారి గారు. ఇక్కడైతే హారతి పళ్ళెం పట్టుకొని మా వదినైతే పాట పాడారండి. రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. చాలా బాగా పాటలు పాడతారు. పాట కూడా పాడారండి. హారతి పట్టుకొని హారతి ఇచ్చి చాలా బాగా పాట పాడారండి. బట్ మిస్ అయిపోయింది వీడియో తీయటం. నోముల్లో వ్రతంలో చెప్పే కథలు కూడా చాలా బాగుంటాయండి. అవి వినటం వల్ల పుణ్యం కూడా వస్తుందంట. నెక్స్ట్ ఇంకా మంచిగా రెడీ అయితే కంపల్సరీగా పిక్స్ అయితే దిగాలి కండి. సో మేమైతే కొన్ని పిక్స్ దిగాము. నెక్స్ట్ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే లంచ్ తినేసి బయటకైతే వచ్చామండి గోదావరిని చూడటానికి. రాజమండ్రి వచ్చినప్పుడు గోదావరి చూడకుండా వెళ్తే బాగోదు కండి. అసలే మనం వెళ్ళేది అప్పుడప్పుడు. సో కంపల్సరీ గోదావరి అయితే చూడాలండి. అందుకని మేమైతే గోదావరి చూడటానికి అయితే వచ్చాము. చాలా బాగుంది వ్యూ. బట్ కాకపోతే వర్షం పడుతుంది, అందుకని బురద. ఎలా ఉన్నా సరే గోదావరి అయితే నచ్చుతుందండి. మేము పుష్కర్ ఘాట్ దగ్గరికి కూడా వెళ్ళామండి. అక్కడక్కడ ఆక్కుంటూ ఫొటోస్ దిక్కుంటూ వెళ్ళామండి. చాలా బాగుంది గోదావరి చూడండి. గోదావరి బ్రిడ్జ్. రాజమండ్రి అంటేనే గోదావరి అండి. రాజమండ్రిలో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటండి? నాకైతే గోదావరి బాగా నచ్చుతుంది. ఇక్కడ మేము చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసామండి. వర్షం కూడా పడుతుంది. వర్షంలో తడుచుకుంటూనే ఉన్నాం మేము అక్కడ. అంటే పెద్ద వర్షం అయితే కాదండి, నార్మల్ వర్షం అయితే పడుతుంది.
గోదావరి చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా అంటే చాలా బాగుంది గోదావరి అయితే. బట్ కాకపోతే కొంచెం బురదుందండి వర్షం పడటం వలన. పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి. లంచ్లో మేము తిన్న ఫుడ్ ఐటమ్స్ తీయటం మర్చిపోయామండి. ఆ రిలేటివ్స్ అందరూ ఉంటే మాటల్లో అన్నీ గుర్తుండవు కండి, మ్యాక్సిమం అన్నీ మర్చిపోతూ ఉంటాము. శివుడి స్టాచ్యూ చాలా బాగుంది. ఇలా మేమైతే ఒక రౌండ్ అయితే వేసామండి స్కూటీ మీద. బాగుంది కండి గోదావరి. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉందండి. పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంటుంది, వెళ్దాం అనుకున్నాం. బట్ 1 అవర్ టైం ఉంటుందంట అండి. అంత టైం లేదనేసి మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళలేదు. చూడండి, ఐ లవ్ రాజమహేంద్రవరం బాగుంది కండి. అంటే ఎప్పుడు చూసే వాళ్ళకైతే ఏమీ అనిపించదు, బట్ మేము అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మాకైతే నచ్చుతుందండి. నెక్స్ట్ మా పిల్లలైతే ఇక్కడ ఫేమస్ జ్యూస్ పాయింట్కి అయితే వెళ్ళారండి. స్పెషల్ బాదం ఫ్రూట్ జ్యూస్ అంటండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం, ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ జ్యూస్ అయితే తాగుతారు, చాలా ఇష్టం అంట. అంత వర్షానికి కూడా వచ్చే జ్యూస్ తాగారండి పిల్లలైతే. రాజమండ్రి ఫేమస్ అంటే నాకు కూడా తెలియదండి, నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, నాకు జ్యూసులు నచ్చవండి. బట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారు, టేస్ట్ కూడా చాలా బాగుందంట. చూడండి, ఇలా పైన అయితే బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసిస్తారండి. చెర్రీ కూడా పెట్టారు. ఫైనల్లీ జ్యూస్ అయితే వచ్చిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగారు. బైక్ మీద వచ్చేటప్పుడు వీడియో తీస్తాం, బట్ ఈ ఏరియా ఏంటో మాకైతే తెలియదండి. అంటే మేము అప్పుడప్పుడే వస్తాం కాబట్టి అన్ని ఏరియాస్ తెలియదండి. రెగ్యులర్గా మేము తిరిగే ఏరియాస్ అయితే మాకు తెలుస్తాయి. పార్కు, బట్ ఏం పార్కో తెలియదండి. రాజమండ్రి వచ్చాక డిమార్ట్కి వెళ్ళకపోతే ఎలా చూడండి, చెప్పు షాప్ పెట్టుకోవచ్చు కానీ చెప్పులతో. నాకు కూడా అదే అనిపించింది, ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీస్తే ఒక షాప్ పెట్టుకోవచ్చు అనిపించింది. బట్ నాకైతే డిమార్ట్లో చెప్పులు అయితే చాలా నచ్చుతాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఎక్కడా తీసుకోను, నాకు కావాల్సిన చెప్పులు అయితే మ్యాక్సిమం డిమార్ట్లోనే తీసుకుంటాను. నాకు క్వాలిటీ నచ్చుతాయి, ప్రైస్ కూడా లో ప్రైస్ అండి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను చెప్పులని డిమార్ట్లోనే తీసుకుంటాను. ఈ చెప్పులని నా అయితే కాదండి, నా అయితే 3 జతలు, రిమైనింగ్ అన్నీ మా సిస్టర్వి, మా హస్బెండ్ వాళ్ళే. కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.